విశాఖ దక్షిణ నియోజకవర్గం పాతనగరం 39వ వార్డు కోటవీధి ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తున నినాదాలతో హోరెత్తించారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. పడతా ఉన్నారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఆ దేవుడు అవకాశం ఇస్తాడని సమస్య చెప్పండి అమ్మా, పర్వాలేదు. మీకోసమే వచ్చాను. అందరికీ నమస్కారం. ఈరోజు 39వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. స్థానిక ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలను మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒక మాట ఇచ్చాను. ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీకి చేస్తాను, గ్రీన్ సిటీగా చేస్తాను, ఎటువంటి డౌట్ లేదు. నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడ కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేశాను. అతి త్వరలోనే మంచి గ్రీనరీ ఇచ్చి ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా నేను తయారు చేస్తాను. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. నేను ఇచ్చిన హామీని నా అవసరమైతే నా సొంత మిషన్ పెట్టి నేను చేస్తానని హామీ ఇచ్చాను ప్రజలకి. ఖచ్చితంగా చేసి తీరుతాం, ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కువగా ముస్లిం సోదరులు, మత్స్యకార సోదరులు, చెట్టుబల్లి సోదరులు ఉన్నారు. వాళ్ళకి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా బరిల్ గ్రౌండ్స్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తాను. వాళ్ళకి అందరికి కూడా నా గురించి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా ఉన్నారు. అవసరమైతే గవర్నమెంట్ లేకపోతే నా సొంత నిధులతో చేస్తానని హామీ ఇచ్చాను. ఎట్టి పరిస్థితులు కూడా చేసి తీరుతా. గతంలో నేను పెద్ద జాలారపేటలో ఏం చేశాను నేను అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కాబట్టి నేను ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న ఒక నమ్మకంతో ఇంటింటికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి. 10 సంవత్సరాలు మనం వెనక్కి ఉమ్మడి ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరగాలి. విశాఖపట్నం అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు దిగుతారా, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడే చెప్పా మీకు, గ్రీన్ సిటీగా చేస్తాను, ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ చేస్తాను, ఎటువంటి డౌట్ లేదు. చేసి చూపిస్తాం. అందరిలాగా మాట చెప్పం, దానికి ఒక ప్రణాళిక ఉంది. మేము చేసి తీరుతాం, ఎటువంటి డౌట్ లేదు. స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా నాకు తెలుసు. నేను కూడా పోర్ట్ బేస్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి తెలుసు, ఇక్కడ కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళు తెలుసు, ఇక్కడ ప్రజలు కూడా నాకు తెలుసు. కాబట్టి ఏ విధంగా చేయాలి, ఈ కాలం మొత్తం లాస్ట్ వరకు దాన్ని ఫుల్ హైట్ గ్రీనరీ చేస్తాం, దాని ఒక పార్కులా తయారు చేస్తాం. పోర్ట్తో ఆల్రెడీ నేను మొన్న ఆల్రెడీ కొన్ని మెరిట్స్ తీసుకున్నాం. పోర్టు వాళ్ళతో మాట్లాడి ప్రపోజల్ కూడా పెట్టాం. నేను ఖచ్చితంగా చేసి తీరుతా. గతంలో ఎవరు చేయని విధంగా నేను ఒక మంచి పరిపాలన అందిస్తానని ప్రజలకు తెలియజేస్తాను. ఏది అయినా ఉమ్మడిగా ఒక ఉమ్మడి కుటుంబం ఉండే ఎంత ప్రయోజనమో దేశానికి, అలాగే ఉమ్మడి రాజ్యం ఏర్పడుతుంది. ఫ్యాన్కి రెక్కలు విరిగి వైండింగ్ అరిగిపోయి స్టేజ్కి వస్తుంది, దానికి ఇంకా షెడ్కి పంపించే టైం వస్తుంది. సో ఈ మా కష్టాలన్నీ సార్ పిఆర్బి నుంచి తెలుసు, బాగా వర్క్ చేసిన మనిషి, అది మా అందరికీ తెలిసిన మనిషే. సో మా కష్టాలన్నీ ఈ డస్ట్, నెక్స్ట్ పొల్యూషను అన్నీ తింటూనే బతుకుతున్నామండి ఈ ఏరియాలో మేము. అలాంటి ఏరియాలోనే సార్ని ఎన్నుకొని మంచి బాగా మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.